ఇంతకుముందు మన బాడీలో 70% వాటర్ ఉంటే చాలు అని చదువుకున్నాం. ఇప్పుడు మన బాడీయే 70% వాటర్లో ఉంటుందని పేపర్లోని వాటిల్లోని చదువుకోవాల్సి వస్తుంది. అదేంటి మార్కెట్కి వెళ్ళి అప్పుడే వచ్చేసారు? బస్సులో వచ్చారా, మెట్రోలో వచ్చారా? వరదల్లో కొట్టుకుని వచ్చాను. పట్టుగా. అదేంటి కూరగాయలు ఎన్ని తక్కువ ఉన్నాయి? 500 తీసుకెళ్ళి ఇవే తీసుకొచ్చారేంటండి? మార్కెట్లో కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. గవర్నమెంట్ కూరగాయలకు కూడా లోన్ ఇస్తుందంట. లోన్ అప్లై చేసి అప్పుడు తెస్తాలే. ఈ లోపలెట్టు. హలో హలో, ఎవరు? రామారావు గారేనా? చెప్పండి, నేను రామారావునే మాట్లాడుతున్నాను. కూకట్పల్లిలో ఉండే రామారావు గారేనా మాట్లాడేది? అవును స్వామి, కూకట్పల్లిలో ఉండే రామారావునే మాట్లాడుతాడా. ఇప్పుడు ఏంటి? TS10 8055 స్విఫ్ట్ డిజైర్ ఓనర్ రామారావు గారే కదా? పొద్దునే ఫోన్ చేసి ఆ రామారావు నువ్వేనా, ఈ రామారావు నువ్వేనా అని విసిగించినావు అనుకో, పడవేసుకొని మరి ఇంటికాడికి వచ్చి మద్దతు చేసిపోతా. ఒరే యదవా, నేను శ్రీనివాసుని మాట్లాడుతున్నాను. ఈ వరదలకి నీ కారు కొట్టుకొచ్చి మా ఇంటి గేటు గుద్దుకుని ఆగిపోయింది. వచ్చి గేట్ రిపేర్ చేయించి నీ కారు ఎట్టుపో. యదవా. ఇంతకుముందు మన బాడీలో 70% వాటర్ ఉంటే చాలు అని చదువుకున్నాం. ఇప్పుడు మన బాడీయే 70% వాటర్లో ఉంటుందని పేపర్లోని వాటిల్లోని చదువుకోవాల్సి వస్తుంది. కాఫీ ఏంటి అడగకుండానే కాఫీ తెచ్చావు? దేనికి ఎట్టారు టెండరు? ఏం లేదండి, ఈ దసరాకి అమెజాన్లో 50% ఆఫ్, ఫ్లిప్కార్ట్లో 70% ఆఫ్, ఇంకా మన తంత్రాలో అయితే 90% ఆఫ్ అంట. అయితే నా బ్యాంక్ బ్యాలెన్స్ 100% ఆఫ్. అబ్బా ఊరుకోండి, మీరు ఓకే అంటే ఆన్లైన్ షాపింగ్ చేసేద్దాం. ఏమే, ఈ దసరా ఆఫర్ల కన్నా బంపర్ ఆఫర్ ఒకటి నేను ఇవ్వనా? ఈసారికి మీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు కదా? అబ్బా ఎంత తెలివో. ఖర్చులు తగ్గించుకోవడానికి ఆటోమేటిక్గా వచ్చేస్తే ఐడియాలు మీకు. నేను వెళ్ళను. ఏ? నాకు అక్కడ బోర్ కొడుతుంది. బోరు బావి లాంటి నీకు కూడా బోరు కొడద్దా? అది కాదండి, అక్కడ మా అమ్మ నాన్న అన్న వదిన వీళ్ళతో ఎవరితో గొడవ పడినా మీతో గొడవ పడినప్పుడు వచ్చే కిక్కు వాళ్ళతో రాదంటే కదండి. అందుకే నేను వెళ్ళను. మగాళ్లలో 4 రకాల వాళ్ళకి ఈ ఆడవాళ్ళు అసలు అర్థం కారంట. 1 పిల్లలు, 2 కుర్రోళ్ళు, 3 మధ్య వయస్కులు, 4 ముసలోళ్ళు. అంటే ఏంటి? మగాళ్ళు అనే వాళ్ళకి ఈ ఆడవాళ్ళు అసలు అర్థం కారనమాట. ఇదిగో మీరు ఇలా ప్రతిసారి మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారంటే ఏదో ఒక రోజు దానికి పర్యవసానం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ పర్యవసానం గురించి పక్కన పెట్టి ముందు నా స్నానానికి వేడి నీళ్ళు పెట్టు. నేను ఆన్లైన్ షాపింగ్ గురించి మాట్లాడుతుంటే మీరు వేడి నీళ్ళ స్నానం గురించి మాట్లాడతారేంటి? ఏంటేది ఎడవనసా? నెలలో 30 రోజులు మొగుడిని ఏపుకు తింటే గానీ మనశ్శాంతి ఉండదా నీకు? అంతేలేండి, పండక్కి కట్టుకోవడానికి బట్టలు కూడా కొనని భర్తని కట్టుకున్నా. నేను వెళ్ళి ఏదో ఒక బావిలో దూకాలి. నేను ఇప్పుడు ఏం అడిగానని దసరా పండక్కి 25,000 పెట్టి ఆన్లైన్లో షాపింగ్ చేయమన్నా. అంత మాత్రం దానికి నన్ను పుట్టింటికి వెళ్ళిపోమంటారా? నేను పుట్టింటికి వెళ్ళిపోమన్నానా? ఊరుకోవే అక్క, ఊరుకో. పెళ్ళికి ముందే చెప్పా, హైట్ పర్సనాలిటీ లేకపోయినా మంచి శాలరీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నోని చూస్ చేసుకోవే అని. విన్నావా? నాకేం తెలిసే, హైట్ పర్సనాలిటీ ఉన్నా చూడ్డానికి తింగరోళ్ళలో ఉన్నాడులే, పెళ్ళాక కంట్రోల్లో పెట్టేసుకోవచ్చు అనుకున్నా. కానీ అందరు ఆడోళ్ళలాగా నేను కూడా మోసపోయానే. పోనీలేవే, నెక్స్ట్ టైం అయినా మంచి భావం చూసి పెళ్లి చేసుకుందు గాని నీకోసం నేను చూసి పెడతా. బయటికి వెళ్ళి షాపింగ్ చేసుకుందామంటే మొన్నటిదాకా లాక్డౌన్, ఇప్పుడేమో వర్షాలు, ఆ తర్వాత ఏమవుద్దో ఏమో. కనీసం ఆన్లైన్లో కొనుక్కొని నలుగురికి స్టేటస్లు పెట్టుకొని చూపించుకుందామంటే ఒప్పుకోవట్లేదే. నువ్వు మరి అలా ఏడవకే. అసలే వర్షాలకి ఇళ్ళన్నీ మునిగిపోతున్నాయి. నువ్వు ఇంకా ఏడ్చేవంటే ఆ నీళ్ళకి హైదరాబాద్ మొత్తం మునిగిపోద్దే. నేను ఇంత కష్టపడి ఏడుస్తుంటే నా మీద ఎటకారంగా పంచులేస్తున్నాడే. పోనీలేవే, ఈసారి మన మీద పంచులేసే భావన కాకుండా మన బాధని పంచుకునే భావన పెళ్లి చేసుకుందు గానిలే. ఏంటే మాట్లాడితే ఇంకొకరిని చూసుకుంది గానీ అంటావు? నా కాపురం కూల్ చేయడానికే నా కొంపలోకి దూరినట్టున్నావు. ఇప్పుడేంటి ఆన్లైన్ షాపింగ్ చెయ్యాలి అంతేనా? సరే, 5 గంటలకు రెడీగా ఉండండి. పదవే, పని అయిపోయింది, వెళ్ళి సెలెక్ట్ చేసుకుందాం. పొట్టిగా ఉన్నదాన్ని పెళ్లి చేసుకుంటే పెళ్ళం పెట్టే కష్టాలు చిన్నగా ఉంటాయి అనుకున్నాను. రాంగ్ డెసిషన్. వినబడుతుంది. వినబడాలని అనేది. ఈడొకడు. హలో, చెప్పరా?
ఇక్కడ ఏడిపోయినా రేయ్ ఇప్పుడు నువ్వు ఆ ఏడు పాప ఈ విషయం చెప్పలేదో? అది కాదు బావా, నా పెళ్ళై 3 సంవత్సరాలైంది కదా. అవును. ఈ 3 సంవత్సరాల్లో నా పెళ్ళంతా ఎప్పుడు ఏ గొడవైనా నా బామ్మద్దరిద్దరు కలిసి చిత్త కొట్టేసి వెళ్ళిపోతున్నారా. పైగా వాళ్ళిద్దరు విజయవాడ నుంచి వచ్చి కొట్టిపోతున్నారా. రాను పోను ఛార్జీలు కూడా నా దగ్గరే లాక్కుంటున్నారు బా. ఏదైనా చాలా ఉంటే ఇవ్వా. అయితే నువ్వు అర్జెంటుగా ఒక పని చెయ్యి. ఏంటి? మీ ఆవిడ్ని తీసుకుని విజయవాడకి షిఫ్ట్ అయిపో. అయిపోతే కనీసం మీ బామ్మర్దలకి ఇచ్చే దారి ఛార్జీలన్నా మిగులుతాయి. బావా లేకపోతే ఏంట్రా, కంగనా రనౌత్కి కట్టుకోవడానికి బట్టలు లేక ఎడుతుంటే కత్రినా కైఫ్ వచ్చి కంచి పట్టు చీర అడిగిందంట. ఇక్కడ నాకే ఏం చేయాలో అర్థం అవ్వక ఎడుతుంటే. ఊరే నీకో విషయం చెప్పనా, ఒక్కసారి పెళ్ళయ్యాక భార్యతో గొడవ పడకుండా ఉండడం ఆ భగవంతుడి వల్లనే కాలేదు. ఇంకా నువ్వు నేను ఎంత సముద్రంలో కాకిరెట్టంతా పెట్టే ఫోను ఏమండి అంతేనా? అక్క ఈ చీర చూడు ఎదిరిపోయింది. ఆ రేట్ చూడు, ఆ రేట్ చూస్తే మీ బావ కదిరిపోద్దు. పోనీ ఇది చూడవే. ఇది ఓకే. అక్క నాకు కూడా త్వరగా పెళ్లి చేసేయండి. ఇప్పుడు నీకేమైంది? అంటే నువ్వు భావనలు ఆడుకుంటుంటే పిచ్చ హ్యాపీగా ఉంటుంది. చూస్తుంటేనే అలా ఉంటే ఇంకా నీ ప్లేస్లో నేనుంటే ఇంకెంత ఎగ్జైటింగ్గా ఉంటుందో. అందుకే త్వరగా పెళ్లి చేసేయండి. శీఘ్రమేవో మొగుడిని ముప్పు తిప్పలు పెట్టే ముహూర్తం ప్రాప్తిరస్తు. ముందు సెలక్షన్ చేద్దాం. సెలక్షన్ అయిపోయింది, పద ఆన్లైన్ షాపింగ్కి రెడీ అయిపోదాం. ఏంటే దసరాకు కూడా ఇంటింటికి తిరిగే ప్రోగ్రామ్ ఏమన్నా పెట్టారా? గంగిరెద్దుల్లా రెడీ అయ్యారు. జోకు లేకండి, ఆన్లైన్ షాపింగ్కి రెడీ అయ్యాం. మీకు పెచ్చ పిచ్చి కుక్కకి ఎక్కినట్టు ఎక్కేసింది. లేకపోతే ఇంతకుముందు షాపింగ్కి రెడీ అవుదాం అంటే లాక్డౌన్, తర్వాత రెడీ అవుదామంటే వర్షాలు, కొనుక్కున్న మేకప్ కిట్లన్నీ ఎక్స్పైర్ అయిపోతున్నాయి, కట్టుకుందాం అనుకున్న బట్టలని బూడిద పెట్టుకుపోతున్నాయి. అందుకే ఆన్లైన్ షాపింగ్ అయితే మాత్రం ఏముంది, షాపింగే అని రెడీ అయిపోయాం. ఈ 2020 మ్యాచ్ ఆగితే గానీ వీళ్ళకి పట్టిన పైత్యాలు వదలవు. మా సెలెక్షన్ అయిపోయాయి, ఇంకా నువ్వు బిల్ పే చేయడమే. చేసేస్తే ఆర్డర్ కంప్లీట్. దసరా లోపు డెలివరీ. అబ్బా ఏం సెలెక్ట్ చేసేసారేంటి? ఇదేంటే ఫోన్ లాగా ఓపెన్ అవ్వట్లేదు. నాది కూడా. ఫోన్ లోకి మార్చేసావా? ఫోన్ లాక్సే కాదు, దాంట్లో ఉన్న డమేజాను, ఫ్లిప్కార్ట్, తంత్ర, నా అకౌంట్కి హోల్ పెట్టే యాప్స్ అన్ని డిలీట్ చేసేసా. నా ఫోన్తో సహా అన్ని లాక్స్ చేంజ్ చేసేసా. మీరు ఫోన్ లాక్ మార్చేస్తే నేను లాక్ చేసిన ల్యాప్టాప్ లేదా? అదేంటి? ల్యాప్టాప్ లాక్ నాకు తెలియదు కాబట్టి వైఫై కట్ చేసా. ఆల్ ఆన్లైన్ యాప్స్లో ఈ నెల 25 వరకు బంపర్ సేల్స్ నడుస్తున్నాయి కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ డబ్బులు సేవ్ చేయడం కోసం మీ మొబైల్లో ఆల్ యాప్స్ని డిలీట్ చేయండి. జనహితం కోసం ఈ కొత్త పథకం జారీ చేయబడినది. సో మై డియర్ లేడీస్, ఆఫ్టర్ దసరా అన్ని లాక్స్ ఓపెన్ అవుతాయి. కనీసం 200 చీరన కొనిపెట్టండి. నాకు ఒక 100 రూపాయలు టాప్ అయినా కొనిపించు బావా. మా సెలెక్షన్స్ అయిపోయాయి, ఇంకా నువ్వు బిల్ పే చేయడమే. మర్చిపోయా. మా సెలెక్షన్స్ అయిపోయాయి, ఇంకా నువ్వు బిల్ పే చేయడమే. ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. దసరా లోపు డెలివరీ చేసేస్తే చేసి